హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఇది సినిమాల రాజు స్టైల్ అనమాట. నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు మూవీ ఎలా అనిపించిందో నా ఒపీనియన్తో మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు కింద అనగనగా ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని కొట్టి ఈ ఫిల్మీ స్టాక్ అనే కోటని ఇంకా దృఢంగా నిర్మించడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఆల్రెడీ నిర్మాణంలో సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక స్టార్ట్ చేద్దాం. మూవీ థీమ్ గురించి మాట్లాడుకుంటే, గౌరవపురం అనే ఒక ఊరిలో జమీందార్ మనవడైన మన రాజు ఆస్తులన్నీ పోయి తను ఇంకా రిచ్ అవ్వడం కోసం ఒక రిచ్ అమ్మాయిని ఎతుకుతూ ఉంటాడు. అదే ప్రాసెస్లో పెద్దపాలెం అనే ఊరిలో జమీందార్ కూతురు కనిపిస్తుంది. సో తనని ఎలా పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇరుక్కున్నాడు, దాని నుంచి ఎలా బయటపడ్డాడు, ఇదే మూవీ. చాలా చిన్న స్టోరీ. సినిమా నాకు బాగానే నచ్చింది. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ పాజిటివ్ మన నవీన్. ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్లో ఉంటాడు. చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు, చాలా స్టైలిష్గా ఉన్నాడు, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. యాక్టింగ్ నవీన్ స్టైల్లోనే ఉంది, కానీ కొత్తగా ఉంది. కామెడీ కూడా చాలా బాగా జనరేట్ అయింది. సినిమాలో అక్కడక్కడ వన్ లైనర్స్ ఉంటాయి తన స్టైల్లో, అవి చాలా బాగున్నాయి. తను ఇచ్చే రియాక్షన్స్ ఇవన్నీ నవీన్ స్టైల్ మనకు తెలిసిందే కదా. తన యూఎస్పీ అది చాలా బాగా చేశాడు, కానీ కొత్తగా అనిపించింది. నెక్స్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి యాజ్ చారులత. తను కూడా చాలా బాగా చేసింది. తను కూడా కామెడీ ఫన్ బాగా జనరేట్ చేసింది. నేనైతే బాగానే కనెక్ట్ అయ్యాను ఆ ఫన్ అండ్ కామెడీకి. ఇంకా సపోర్టింగ్ రోల్స్ అంటే మన హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్లో కొంతమంది ఉంటారు, వాళ్ళ ఫన్ కూడా బాగానే ఉంది. మన రంగస్థలం మహేష్ ఉన్నాడు, చెమ్మక్ చంద్ర మెయిన్గా తను, ఇంకా రాజు, వీళ్ళు రాజు పాలేరు ఆ క్యారెక్టర్లో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఫన్ చాలా బాగుంది. మూవీ ఫ్లో కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా బాగుంది. మనకి ఎక్కడ గ్యాప్ ఇవ్వరు. ఆ మూవీ మొత్తం అలా స్మైల్ అయితే ఉండేలాగా చాలా నీట్గా తీసుకెళ్లారు. సాంగ్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, తన మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్ కూడా ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా ఫన్గా వెళ్తున్న మూవీ ఇంటర్వెల్లో చిన్న ట్విస్ట్ అనుకున్నారు, అది మనకి ముందే తెలిసిపోతుంటుంది. సెకండ్ హాఫ్లో కూడా ఒక 20-15 మినిట్స్ తీసేస్తే అక్కడ నుంచి కూడా మళ్ళీ అదే రేస్లో ఉంది. అక్కడ నుంచి ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి కొంచెం ఎమోషనల్ చేశారు. అది కూడా సినిమాకి అవసరం. అది కూడా నేనైతే బాగానే కనెక్ట్ అయ్యాను. మరి అందరు కనెక్ట్ అవుతారో లేదు తెలియదు. నేనైతే ఆ ఎమోషనల్ దానికి కూడా బాగానే కనెక్ట్ అయ్యాను. ఎండింగ్ చాలా బాగా క్లోజ్ చేశారు మూవీ. నిన్న వచ్చిన భరతమాసాలకు విజ్ఞప్తిలో నాకు మెయిన్ ఇష్యూ అక్కడే కనిపించింది. ఎలా క్లోజ్ చేయాలో తెలియక, ఎలా ఎండ్ చేయాలో తెలియక సరిగ్గా ప్రాపర్గా క్లోజ్ చేయలేదు అనిపించింది. దీంట్లో మాత్రం చాలా బాగా, చాలా నీట్గా క్లోజ్ చేశారు. కొంచెం హైతోనే బయటకు వచ్చాం. బాగానే ఉంది, మంచి సినిమా చూసామనే హైతోనే బయటకు వచ్చాం. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఇంకా నచ్చిన ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, సో రీచ్ పెరుగుతుంది. నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పెద్దగా ఏం లేవు. కొన్ని సీన్స్ మనకి, నాకు మెయిన్గా అంత నవ్వురాల. సినిమా అంతా బాగానే ఉంది, కొన్ని ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. మెయిన్గా మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 15-20 మినిట్స్ మొత్తం జోన్ అవుట్ అయిపోయినట్టు అనిపించింది. అంటే న్యాచురల్గా ఫస్ట్ హాఫ్ అంతా చాలా న్యాచురల్గా ఉంది. ఆ న్యాచురల్ ఫ్లో నాకు ఆ 15-20 మినిట్స్లో మిస్ అయినట్టు అనిపించింది. కొంచెం ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు, ఇంతవరకు బాగానే ఉంది కదా, ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టు అనిపించింది. మళ్ళీ సోషల్ మీడియా ట్రెండ్ని యూస్ చేసుకునే సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ తన జోన్లోకి వచ్చేసింది. అక్కడ నుంచి మళ్ళీ చాలా బాగుంది. అండ్ సాంగ్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా సెట్ అయింది 2 సాంగ్స్. సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్ ఏమో అక్కడ అవసరం లేదేమో అనిపించింది, కానీ సాంగ్ బాగుంది, డ్యాన్స్ బాగుంది, ఫ్లోలో వెళ్ళిపోయింది. అంతకంటే పెద్ద నెగిటివ్స్ ఏం లేవు. ఓవరాల్గా చెప్పాలంటే లైట్ హార్టెడ్, థియేటర్కి వెళ్తాం, సింపుల్ స్టోరీ చూస్తాం, నవ్వుకుంటాం, నవీన్కి మనం కనెక్ట్ అవుతాం, నవ్వుకుంటా వచ్చేస్తాం, అంతే. ఒక్క 15-20 మినిట్స్ని పక్కన పెట్టేస్తే మిగతా అంతా బాగానే ఉంది. సో మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ నారి నడమ మురారి మూవీ రివ్యూతో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బై.